పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ చేసినటువంటి పాత్ర, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు చేసినటువంటి పాలన, వీటన్నిటిని ప్రజలు మర్చిపోయారా? ఎందుకని మళ్ళీ పట్టం కట్టలేదు అనే దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఇది కుటుంబ పాలన ఎక్కువైపోయింది. కుటుంబ పార్టీగా మారిపోయింది. ఒక యాక్సెస్ అనేది లేకుండా పోయింది. ప్రజల ఆశలు ఏవైతే ఉన్నాయో, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, కనీసం మేము కలవాలి అనేటువంటి కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం, అంతర్గతంగా ఒక సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేయలేదు, హ్యాండిల్ చేయలేకపోయారు. ఒకవైపు ప్రజలు, ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు జాతీయ పార్టీలు, వీటన్నిటినీ కలిసిన తర్వాత ప్రాంతీయ పార్టీల మీద విపరీతమైన ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు మీరు అన్నటువంటిది కలవలేదు, పనిచేయలేదు, అహం పెరిగింది, కుటుంబ పాలన, ఈ విమర్శలన్నీ వచ్చినాయి కాబట్టి ప్రజలు కొంతమంది నమ్మిండ్రు. మా విమర్శకులు చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆ విమర్శలు చేశారు కాబట్టి కొంత ప్రజలు నమ్మినారు కాబట్టి మేము ఓడిపోయినాం. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు ఎవరు? మేమే, మా పార్టీ నాయకత్వం. కాబట్టి ఒకానొక సందర్భంలో పట్ల స్పర్ ఆఫ్ మూమెంటు మేము తప్పులు చేసామని వాళ్ళు అనుకున్నా, నిజంగా చేసినప్పటికీ కూడా మేము అనుభవిస్తున్నాం కదా, ఏది అధికారం కోల్పోయినాం. బట్ మేము మొత్తం దూరం కాలేదు ప్రజలకి. ఇలా ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాము. ప్రజల కోసం కష్టపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు చెప్పలు వేసుకుంటున్నారు, మేము తప్పు పని చేస్తున్నాం కాంగ్రెస్ ఓటేసి అని ప్రజలు మాట్లాడుకుంటారు. కరెంటు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, ఇలా వచ్చే 2000 పెన్షన్ రావడం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఎంతైతే మా మీద క్రిటిసిజంతో మాకు ఓటు వ్యతిరేకంగా వేసారో అదే అంత వేగంగా మేము దీన్ని నమ్మి మోసపోయామని చెప్పి కూడా ప్రజలు అనుకొని రేపు రానున్న కాలంలో పట్ల బీఆర్ఎస్ పార్టీకి అందలం ఎక్కేయడానికి, అంటే ఓటు వేసి మీరే పరిపాలించాలి అనేటువంటి దానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధమైనరు. ఇంకా కష్టపడతాం. ఈ 2.5 సంవత్సరాలు మేము ప్రజల దగ్గర ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తాము. మాకు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల పట్ల మీదే ప్రభుత్వం అంటున్నారండి. కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాతో అంటారు, ఇంకా వచ్చేది మీదే కదా అన్న అని. గ్రామాల్లో పట ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న లీడర్స్ ఇంకా వచ్చేది మీదే కదా అన్న అని నాతోనే అన్నారు చాలామంది. కాకపోతే ఇదంతా కుటుంబ పార్టీ అనేది ఒకటి ఉంది, దాన్ని అదొక పెద్ద డ్రాబ్యాక్, అదొక బలహీనత. ఈ రోజు ఈ దేశంలో పెద్ద కుటుంబ పార్టీ ఏదండి? కాంగ్రెస్. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇలా ముఖ్యమంత్రి ఎవరిని గెలుస్తాడు? ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని గెలుస్తాడు. సరే, దట్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. మీరు అడిగినందుకు నేను దాన్ని జవాబు చెప్పిన. ఇలా బీజేపీ అనే పార్టీ ఒక కార్యకర్తల పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్ బేస్డ్ ఫిలాసఫర్స్ పార్టీ అయిపోయింది. ఇలా ఇద్దరు పార్టీ అయింది. ఎవరు? మోడీ, అమిత్ షా. వాళ్ళిద్దరిదేం కుటుంబం? గుజరాత్ కుటుంబం. విమర్శించవచ్చు కదా మేము కూడా. సో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అనుకోవాలిగా, డెమోక్రటిక్ పార్టీగా ఉంది ఇవాళ బీజేపీ పార్టీ. ఇలా ముఖ్యమంత్రులు కూడా పరిపాలించలేదు, పేరుకు ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రాల పట, మొత్తం బటనంతా ఢిల్లీలో ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరీస్ ఇలా ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు చాలా రాష్ట్రాల పట. సో నేను దీన్ని విమర్శ కోసం చెప్తున్నాను, అది మంచిదని అంటలేను నేను. ఈవెన్ మేము కూడా కుటుంబ పాలన ఆరోపణను కూడా అవసరమైతే సరిదిద్దుకోవాలి మేము కూడా. ఓ డెమోక్రటీ, ఇప్పుడు ఇండియన్ ఇది ఈ ప్రశ్న నేను మా మేనమావ గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, 7-8 సార్లు వేముల సిరిసిల్ల శాసనసభ్యులు, నేను అడిగినాను ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత, ఈ కుటుంబ పాలన ఏంది అని అంటే, నువ్వు ఇప్పుడే దాని మీద నెత్తి మీద తీసుకొని మెదడు ఖరాబ్ చేసుకోకు, ఆగవద్దు. ఈ ఫినామినా అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ కాదు, మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నది. ఇది అంటే వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ అనేది ఫిలాసఫీ. మావో అంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ మావో భార్య, మావో గ్యాంగ్ ఆఫ్ 4 అని అప్పుడు కూడా వచ్చింది. ఇది ఫిలాసఫికల్ ఐడియాలజికల్ ఇష్యూ. ఏం చెప్పినా నాకు చివరిగా అంటే, కొన్ని 100 సంవత్సరాలు ఫ్యూడలిజంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డెమోక్రసీ ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తుంది, కొంత సమయం పడుతుంది. మనం వీఆర్ ఇన్ ద ఫస్ట్, అంటే జస్ట్ బార్న్ డెమోక్రసీలో ఉన్నాం మనం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ దాన్ని సరిదిద్దుతారు. నువ్వు అనవసరంగా మెదడు ఖరాబ్ చేసుకోకని చెప్పి మా మేనమావ చెన్నమనేని రాజేశ్వరరావు గారు నాకు చెప్పారు.
అయితే ఇప్పుడు ఒక థ్రెట్ అనేది కనిపిస్తోంది కాబట్టి మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వస్తుంది. దిశగా ఇప్పుడు అనేటువంటి 100% అండి మారుతారు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చినప్పుడు డెమోక్రటిక్ ఆలోచనలు వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి. మారక ఇప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ పార్టీ పెట్టిండు, జయలలిత క్యాప్చర్ చేసేది, జయలలిత వెంటనే శూన్యం వచ్చేసింది. మరి అందుకోసమే పార్టీలు అదొక లెసన్గా నేర్చుకోవాలి. అర్థమైంది కదండి. ఇవాళ టీఎంసీ పార్టీ అధికారం కోల్పోవడే కొలాప్స్ అవుతుంది. ఇలా నవీన్ పట్నాయక్ బీజేడీ ఆయన మరి ఇంకా అదృష్టవశాత్తు హెల్తీగానే ఉన్నారు, బతుకున్నారు. ఆయన బ్యాచిలరు, మరి ఆయన కుటుంబం లేదు, ఏం లేదు కదా. బీజేడీ పార్టీ నాకు తెలుసు బీజేడీ వాజ్ మోర్ పవర్ఫుల్ అక్కడ సో ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటాం. ఇవన్నీ లెసన్స్, వీటిని అవగాహన చేసుకోవాలి, ఎట్లా సరిదిద్దుకోవాలని కూడా నేర్చుకోవాలి. ప్రాంతీయ పార్టీ మా పార్టీ కూడా. అయితే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సంస్థాగతంగా మార్పులు వస్తాయా? బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అంటే కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన కుమారుడే ఉన్నాడు, కేటీఆర్ఏ ఉన్నాడు. మిగతా వాళ్ళకి ఇస్తారా? ఒక బీసీని చేస్తా? ఇవన్నీ ప్రతిపక్షాలు లేకుంటే అదర్స్ చేస్తున్నటువంటి సవాళ్ళు అనిపిస్తాయి. కవిత గారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటిగా జవాబు చెప్తున్నాను. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్. అవుతుంది, అది ఏ విధంగా అవుతుంది అనేది సమయం జవాబు చెప్తుంది. కంపల్సరీ కాక తప్పదు. ఎందుకంటే డెమోక్రసీ అనేది భారతదేశంలో కేవలము ఒక 75 సంవత్సరాల డెమోక్రసీ. సో ఆ ప్రిన్సిపల్స్ మన 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 జెనెటిక్గా అంతర్లీనంగా వచ్చేసేసింది ప్రజలకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నేను రాఘవాపూర్ అనే ఒక విలేజ్ చిట్యాల మండలంలో జెండా ఎగరడానికి పోయినది. పోయినప్పుడు కొబ్బరికాయ నన్ను కొట్టమన్నారు. తర్వాత అది తీసుకొని ఒక వేరే అతనికి ఇచ్చారు. ఆయన ఇది కూడా ధోతి కూడా పాపం పేదరికం ఉన్నట్టున్నాడు. కొట్టిన తర్వాత తీసుకొని దొర మీరు కొట్టండి అని ఇచ్చాడు ఆయనకి. వాళ్ళు రెడ్డీస్ సరే కొట్టి నేను ఇచ్చేస్తున్నా. ఎవరు ఈయన ఆయన అంటే ఆ ఊరికి ఒక ఫ్యూడల్ ల్యాండ్ లాడి ఒక కొడుకు. అంటే అది నక్సలైట్కు హాట్ బెడ్, వెరీ చాలా విలేజ్. సో నేను అప్పుడే దాన్ని స్టడీ చేస్తా. సో మనకు ఉన్నది అది, దానికి టైం పడుతుంది. అర్థమైంది కదండి. అది చాలా ప్రెషర్గా పెడితే కూడా పోదు అది. ఎట్ ది సేమ్ టైం ఒక ప్రాసెస్. ఎట్లయితే ఫ్యూడలిజం అంతరించిపోయిందో, తుపాకులు పట్టుకొని కొట్టాడేది ఒక తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మెల్లమెల్లంగా అది డిజింటిగ్రేట్ అవుతుంది కదా. ఈజ్ ఎ ప్రాసెస్ అది. అందుకే మార్క్సిజంలో చెప్తారు, ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క స్టేజ్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి, మార్పులు జరుగుతుంటాయి. ఆనాడే చెప్పిండు కార్ల్ మార్క్స్. సో ఇండియన్ డెమోక్రసీ కూడా ఇట్స్ ఎ న్యూలీ బోర్న్ డెమోక్రటిక్ స్టేట్. సో మీరు అన్నట్టు కుటుంబ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప కాంగ్రెస్ పార్టీని నెహ్రూ మలుచుకున్నాడు కదా కుటుంబ పార్టీగా. ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. బాలగంగాధర్ తిలక్, గోఖలే, ఇంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించారు. ఆ దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ కన్వర్ట్ చేసుకున్నాడు. అది అట్లే అవుతున్నది. మరి ఇంత పెద్ద గొప్ప మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ? దాన్ని బీజేపీని దురదృష్టవశాత్తు అట్లీస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, క్యాడరు డెమోక్రటిక్గా సరే వాళ్ళ ఐడియాలజీ నచ్చినా నచ్చకున్నా ఒక ఉండే, దాన్ని కూడా మోడీ ఇలా కన్వర్ట్ చేసి పడేసాడు. ఏది ఇండివిజువల్ పార్టీగా. ఐ వాంట్ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. సో మరి ఇప్పుడు ఒక క్యూరియస్ గా చూసేవాళ్ళు పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ఉన్నా కూడా నీ చర్చ కోసం చెప్తున్నా ఇదంతా. ఇవాళ బీజేపీ అది గొప్ప పార్టీ, ఆర్ఎస్ఎస్ క్యాడర్ పార్టీ కూడా ఇండివిజువలిస్టిక్ పార్టీగా మారిపోయింది. ఇలా మోడీ 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 లేకపోతే ఇలా పార్టీ లేదు వాళ్ళకి. కెన్ వి ఎక్స్పెక్ట్ బీఆర్ఎస్ లో ఇట్లాంటి మార్పులు ఏమైనా వస్తాయి? అయితే 100% రేపు అయితే కవిత గారు నేను చెప్పను. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎట్లయితే వయసు ఉంటుందో జీవరాశికి అట్లే ఈ సిస్టమ్స్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంత హ్యాసన్ చేయొచ్చు, కొంత తొందరగా పుష్ చేయొచ్చు, లేకపోతే న్యాచురల్గా కూడా జరగచ్చు. పరిణామక్రమం అంటాం అది. ఎగ్జాక్ట్ పరిణామక్రమంలో కూడా జరుగుతుంది. సో కొంచెం టైం అయినా పడుతుంది దానికి. పట్టొచ్చు పట్టకపోవచ్చు, సమయం ఆన్సర్ చేస్తారు. అందుకోసం అది ఉత్తగా ఏది జరగదు. పరిణామక్రమంగా దాని అదే జరగని అనడం కూడా తప్పు. సంబడి షుడ్ పుష్. అదే మార్పు కోసం పోరాటం. సో ఇప్పుడు ఆ మార్పు అనేది ఒక అనివార్యత వచ్చిందా? జరుగుతుంది. ఇప్పుడు ఆర్ అదర్వైజ్ దే విల్ విదర్ అవే. మార్పును ఆకలింపు చేసుకొని మారాలి ప్రజల ఆస్పిరేషన్స్ ప్రకారంగా
మారాలని చెప్పి పార్టీలు నాయకత్వం ఆలోచించకపోతే పార్టీస్ విల్ విదర్ అవే. అది కూడా చెప్తున్నాను, అంత ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. పార్టీలో ఉన్న ముఖ్య నాయకత్వము చుట్టూ జరుగుతున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని మార్పు చేసుకోకపోతే పార్టీలు కూడా మాయమైపోతాయి. అది కూడా చెప్తున్నాను. కానీ రీజనల్ పార్టీస్ మొత్తం మాయమైపోతాయి అని చెప్పి ఇలా మీడియా ప్రపంచం నిన్న మొన్నటి నుంచి రాస్తున్నారో దానికి నేను సరైన జవాబు చెప్తున్నానంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్లైక్ చైనాలో ఒకటే భాష, ఒకటే జాతి, కాబట్టి వాళ్ళని కోయిజివ్నెస్గా ఉంచింది. ఎక్సెప్ట్ ఈ వెస్ట్ చైనా తప్పితే మిగతాంతా ఒకటే జాతి, ఒకటే భాష, కాబట్టి వాళ్ళందరికీ నడిచింది ఆడ. యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కాబట్టి చిన్న కంట్రీస్ ఉన్నాయి ఆడ. భారతదేశం ఇన్ని భాషలు ఉన్నప్పుడు కూడా మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, మన ఒరియా అండ్ బెంగాల్, పంజాబ్, ఇన్ని భాషలున్నప్పుడు కూడా ఒక సమైక్య దేశంగా మనం ముందుకెళ్తున్నామంటే ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సొయ్యి పెట్టుకొని డిస్టర్బ్ చేయొద్దు. సోనియా ఈమె ఎవరు, ఇందిరాగాంధీకి అట్లా డిస్టర్బ్ చేసి ఆమె ప్రాణం తీసుకుంది. అకాలీదళ్ పార్టీని చంపేయడానికి బిందెరవాలని లేపింది, అది ఆమెనే మింగేసిండు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకత్వానికి నేను సూటిగా చెప్పదలుచుకున్నాను, డోంట్ అన్నెసెసరీ ఇరిటేట్ ది పీపుల్. ఐఎమ్ జస్ట్ నాట్ వార్నింగ్, బట్ ఈ దేశ సమైక్యతను కాపాడాలంటే ఇవన్నీ కాపాడాలి. మోడీ గారు మనం గెలిచింది కదండి, ఈజ్ ఇంటెలిజెంట్. ఆయన మన మూడోసారి గెలిచిన తెల్లారే తమిళనాడు రైళ్ళకన్నిటి కూడా హిందీలో ఇంగ్లీష్లో పెట్టిన బోర్డులు. డిఎంకే పార్టీ చాలా తెల్లారి కాల్చిపడేస్తూ ఉన్నారు అనేసరికి అదే నైట్లో ఆర్డర్ ఇచ్చాడు మోడీ. ప్రైమ్ మినిస్టర్ మూడోసారి సంతకం పెట్టిన తొలి ఆర్డర్ అదే ఇచ్చాడు, తమిళ రాయండి అది. ఒకటే రోజు స్పార్క్ వచ్చేసేది. కాబట్టి అనేసరి ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప దేశం ఇది. కాబట్టి విభిన్న భాషలు ఉన్నప్పుడు కూడా, విభిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఒక సమైక్య భారతదేశంలాగా మనం విరజిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. ఒక గొప్ప దేశంగా ఎకానమీ డెవలప్ అయింది. ముందుకెళ్తున్న సందర్భంలో ఇలా ప్రాంతీయ పార్టీలను మింగేస్తాము, చీల్స్తాము అనేటువంటి కుట్రలు చేస్తే బీజేపీకి నష్టం కాదు, దేశానికి నష్టం జరుగుతుంది.